సామెత అనేది నేను పాత పద్ధతే. కాకపోతే ఇది ఎక్కడ మనకి ఇలా తెలుస్తుంది అంటే, నలుగురితో తిరిగి నలుగురిలో మనం ఉన్నప్పుడు, మన ఇంట్లో మనం కూర్చొని మనం తినేసినప్పుడు మనమే దర్జా అని అనుకోకూడదండి. కొంచెం ఎవరికైనా సరే మనకున్న దాంట్లో ఎంతో కొంత కొంచెం పెడితేనే అది మనమేంటన్నది దేవుడికైనా సరే ఏదైనా సరే. ఒక దేవుడి గుడికి వెళ్ళామంటే దేవుడి గుడికి బాబోయ్ కొబ్బరికాయ కొట్టాలి, పువ్వులు ఇవ్వాలి, దక్షిణ వెయ్యాలి అని అనుకుంటారు. మిగతా వాటికి ఎక్కడికైనా వెళ్తే టైం ఎంచక్కా కేటాయిస్తారు. అసలు టైము దేవుడికి కన్నా ఎక్కువ బయట దానికి ఎందుకు కేటాయిస్తారు? ఓర్పు సహనం అన్నిటి దానికి ఉంటుంది. నేను అన్నదానికి ఏంటంటే అన్నీ అణిగిమణిగే ఉంటారన్నదానికి, ఏమీ లేని వాళ్ళు కొందరి దగ్గర నేను చూస్తూ ఉంటానండి. వాళ్ళకి ఏమీ ఉండదండి. వాళ్ళకి నిజంగా రెక్లెస్తనం పొగరు చూస్తుంటే బాబోయ్ వీళ్ళు ఏదో చాలా గొప్పవాళ్ళేమో అందుకే ఇలా ఉన్నారేమో అని. అసలు ఎందుకండి, ఎందుకు మన అహంభావం చూపించాలి, ఎందుకు పొగరుగా ఉండాలి చెప్పండి ఒకసారి. ఎవరి విషయం దగ్గర మనం అందరూ ఎవ్వరు ఎక్కువ రోజులు ఏముండవు, ఎన్ని రోజులన్నా సరే కొన్ని రోజులు ఈ చిన్న జీవితం కోసం పొగర్లు, అహంభావాలు, నిస్సహకారం, రెక్లెస్తనం అలా ఉంటూ ఉంటారు. నాకు అది అసలు నచ్చదు. ఉన్నన్ని రోజులు ఎవరితోటైనా సరే చక్కగా మంచిగా ఉండడం నేర్చుకోండి. పలానా వాళ్ళు మంచిగా మాట్లాడారు అంతే, అక్కడి వరకే. అంతకుమించి నేను మాట్లాడమని నేను అనను. కొంతవరకు మాట్లాడుకుంటే చాలు కదా. ఈ మాత్రం దానికి మూతి వీర్పులు ఎవడైతే పట్టుకెళ్తాడు, నీకున్నది కదా అని చెప్పేసి వాడికి ఏం తారపోసేవి కదా. నీ పొగరు నీకుంటుంది. అలా నువ్వు నీ ఇంట్లోనే ఉంచుకో. బయట వాళ్ళ దగ్గర మాత్రం ఎవరి దగ్గర కూడా ఏది ఉండదు. సౌమ్యంగా ఉండడం, సౌమ్యంగా వెళ్ళిపోవడం, సౌమ్యంగా చేసుకోవడం నేర్చుకోండి. దేవుడికి మాత్రం టైం ఎక్కువ కేటాయించండి. ఎందుకంటే నీకు వీళ్ళ మీద వాళ్ళ మీద చెప్పుకోవడమే సరిపోతుంది. ఈ రోజుల్లో ఫోన్లో వచ్చినప్పటి నుంచి కూడా వాళ్ళని తిట్టుకోవడానికి గంటల 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 గంటలు టైం కేటాయించేస్తాము. కనీసం ఒక గంట మనం పూజ కానీ దేవుడికి కానీ అది అసలు కూర్చోలేకపోతున్నాం ముందర. దేవుడి దగ్గరికి వచ్చి కూర్చోలేకపోతున్నాం. ఇది నేను అందరి దగ్గర చూస్తున్నానండి. ఎందుకు అలా ఉంటారు నాకు అర్థం కాదు. ఏది లేకపోయినా సరే చాలా ఉందని గర్వంగా ఉంటారు. ఎందుకు అసలు గర్వం, ఎందుకు అసలు ఎవరు తింటారు చెప్పండి. నీ దగ్గర ఉంటే నువ్వు తింటావు, ఎదుటి వాళ్ళకి ఏమీ లాభం కాదు కదా. నువ్వు గర్వంగా ఎందుకు బిహేవ్ చేస్తావు, పొగరని అనుకుంటారు అంతే మనిషికి. నీ పొగరు నువ్వు తీసుకెళ్తావు అంతే, అంతకుమించి ఏమీ కాదు. కానీ ప్లీజ్ అందరితోటి మంచిగా ఉండడం నేర్చుకోండి.